హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న గట్టోస్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు నేను మటన్ చుక్క కూర మటన్ తీసుకున్నాను. బాగుందండి, లేతగా బాగున్నది. మటన్ తీసుకొని ఇది చుక్క కూరలో వేద్దాము. చాలా బాగుంటుంది చుక్క కూరలో వేసుకుంటే. మనం ఇంకా వేరే మసాలాలు ఏమి వేయాల్సిన పని లేదు. మంచి గ్రేవీతో కూడుకున్న ఈ మటన్ చుక్క కూర అన్నంలోకి అయితే అద్దరిపోతుందండి. దీనికి ముందుగా ఏం ప్రిపరేషన్ చేసుకోవాలంటే నేను చేసే పద్ధతికి చెప్తున్నాను. ఇది చుక్క కూర. చుక్క కూరని నేను మంచిగా కడిగేసి ముక్కలు కట్ చేసుకొని దాని కూరని కట్ చేసుకొని ఒక గిన్నెలో కొంచెం నూనె వేసి ఈ ఆకంత అందులో పెట్టా. ఆ గిన్నెలో పెట్టేసి కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం నూనె వేసాను కదా, మూత పెట్టేసినాను అంతే. అది మగ్గిపోయి ఇలా రెడీ అవుతుంది అన్నమాట. ఇలా మంచి పేస్ట్ లాగా వస్తుంది. ఇప్పుడు ఇలాంటి పేస్ట్ వేస్తే మనకి కర్రీలో గ్రేవీ చాలా చిక్కగా బాగుంటుంది. ఇది రెండు విధాలు చేసుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చు, ప్లస్ ఆకును మనం కూరతో ఇప్పుడు మటన్ ఉడికినాక మనం కట్ చేసుకున్న ఆకు ముక్కలన్నీ అందులో వేసుకుంటే అది వేరే టేస్ట్ ఉంటుంది. అది ఇంత చిక్కగా ఉండదు, టేస్ట్ ఒకటే ఉంటుంది, కానీ చిక్కదనం దీనివల్ల వస్తుంది. ఎందుకంటే ఇది పేస్ట్ లాగా అయిపోయింది కదా, అది మటన్కి కూడా మంచిగా పట్టుకుంటుంది. గ్రేవీ సూపర్గా ఉంటుంది అనమాట. అట్లా ఆకులు వేస్తేనేమో ఆకులు కూడా వేసుకుంటారు, అది ఇష్టంతో పని, ఎవరెవరి ఇష్టాలు అది. అయితే ఆకులతో వేస్తే ఏమవుతుందంటే దానికి ఆకులుగా కొంచెం ఎంత ఉడికినా కానీ సన్నగా మనకు కనబడుతుంటుంది. ప్లస్ గ్రేవీ కొంచెము చిక్కగా ఉంటుంది అన్నమాట. చిక్కగా ఉండకుంటే మనకి కొంచెం వాటర్ అనిపిస్తుంది కదా, అందుకే నేను ఇలా చేస్తాను. ముందు ఉడకబెట్టేసుకొని పెట్టుకుంటాను. ఇప్పుడు గిన్నె వేడెక్కిందండి, స్టవ్ పెట్టాను ఆల్రెడీ. ఇందులో మటన్ కదా, ఇది మళ్ళీ చుక్క కూర గ్రేవీ ఉంటుంది కాబట్టి మీరు కూర ఎంత తీసుకుంటారో మటన్ దాన్ని బట్టి నూనె వేసుకోండి. నేనైతే 4 టేబుల్ స్పూన్ల నూనె వేసాను. కొంచెం కావాలండి దీనికి. ఇప్పుడు ఇది వేడెక్కాలి. చూడండి, నూనె వేడెక్కింది. దాంట్లోకి ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేస్తున్నాను. ఇది వేసుకుంటే బాగుంటుందండి, టేస్ట్ కూడా ఉంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. తర్వాత ఒక 2 లవంగాలు వేస్తున్నాను అంతే. ఇవి వేగుతున్నాయి. ఇందులోకి ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను, ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, అది వేస్తున్నా. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు మంచిగా వేగాలండి నూనెలో. ఇది వేపుకుందాము, కొంచెం రంగు మారేదాకా వేయించుకోవాలి. ఇది మంచిగా వేగితే మనకు ఉల్లిపాయల నుంచి కూడా మంచిగా గ్రేవీ వస్తుంది అన్నమాట. లేదా ముక్కలుగా ఉంటుంది. మనము ఈ పులుపు వేస్తున్నాం కాబట్టి అది తర్వాత కసకసగా ఉంటుందండి. ఉడకకుంటే వేగాలి, మంచిగా వేయించుకోవాలి. ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఉల్లిపాయలు తొందరగా వేగడానికి మనం ఉప్పు వేస్తాం కదా, కొంచెం వేసుకోండి. వేసుకొని ఒకసారి కలపండి. కలిపేసి ఒక 2 నిమిషాలు మనం మూత పెడదాము. ఊరికే పెట్టానండి, ఫిక్స్ చేయలేదు. చూడండి, ఉల్లిపాయలు మంచి ట్రాన్స్పరెంట్ అయినాయి, వేగినాయి. ఇదిగోండి. ఇప్పుడు దీంట్లోకి మనము మటన్ వేసుకుందాము. ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 టీ స్పూన్ వేస్తున్నాను. కొంచెం వేసుకోండి, పర్లేదు. వేసుకొని ఒకసారి కలపండి. ఇప్పుడు అది అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని 2 నిమిషాలు మూత పెడదామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మటన్కి పట్టుద్ది. చూడండి, 2 నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్లో మంచిగా వేగింది ఇది. ఇప్పుడు దీనికి సరిపడ మనం పులుపు వేస్తున్నాం, అంటే చుక్కకూర వేస్తున్నాం కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మీరు కారం వేసుకోండి. మధ్యలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను 2 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. మీ కర్రీని బట్టి మీరు వేసుకోండి. కొంచెము స్టవ్ సిమ్లో పెట్టుకోండి, మాడిపోతుంది లేకపోతే. ఇంక ఇందులో వాటర్ పోయలేదు కదా. దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఎక్కువ వేసుకోకుండా కొంచెం సాల్ట్ వేద్దాము. 1/4 టీ స్పూన్ వేస్తున్నాను. ఇదిగోండి,
మళ్ళీ తర్వాత కూర వేసినాక కూడా మళ్ళీ మనకి సాల్ట్ పడుతుంది. ఒకసారి కలిపేద్దాము. ఇప్పుడు దీంట్లోకి ధనియాల పొడి వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నా. తర్వాత ఇది జీలకర్ర మెంతుల పొడి అండి, 1/4 టీ స్పూన్ వేస్తున్నాను. పులుపు వేస్తున్నాం కదా మనం, అందుకనే కంపల్సరీగా ఇది వేసుకోవాలి. నేను ఈ రెసిపీ జీలకర్ర మెంతుల పొడి రెసిపీ పెట్టానండి, ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి మీరు. ఈ పులుసు కూరలోకి బాగుంటుంది అది వేసుకుంటే. ఇప్పుడు దీన్ని మనం 1-2 నిమిషాలు ఈ మసాలా అంతా ఈ ముక్కలకు పట్టేట్టుగా ఊరికేనే మూత పెడదామండి. స్టవ్ మటుకు సిమ్లో పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాము. అందులో వాటర్ కూడా ఊరుతాయి, అప్పుడు చూద్దాము. ఒకసారి చూద్దామండి. బాగా వచ్చాయి నీళ్ళు, మళ్ళీ ఆయిల్ కూడా వచ్చింది. నీళ్ళని ఇంకిపోయినాయండి, ఆయిల్ కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూను మీట్ మసాలా బయట దొరుకుతుంది కదండి, అది వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత ఒక చిన్న టమాటాలు 3 కట్ చేశాను, అవి కూడా వేస్తున్నాను. తర్వాత ఇది కొత్తిమీర అండి, కొత్తిమీర కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెడితే ఈ టమాటాలన్నీ స్మాష్ అయిపోతాయి, కనపడకుండా మంచిగా కలిసిపోతాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు మూత పెడతాను అంతే. ఒకసారి చూద్దామండి. చూసారు, టమాటాలు బాగా మెత్తబడిపోయినాయి, మంచిగా వాటర్ లాగా కూడా గ్రేవీ లాగా ఇట్లా వచ్చింది, అందులో నీళ్ళు ఊరినాయి అనమాట మళ్ళీ టమాటాలతోటి. ఇప్పుడు మనం మటన్ ఉడికేంత వరకు మనం నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టేద్దామండి. చూసారా, టమాటాలు వేసేసరికి మనకి ఇంత గ్రేవీ వచ్చింది. ఇది చుక్కకూరతోటి టమాటా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి, మీకే అర్థమవుతుంది. దీంట్లో కొన్ని నీళ్ళు పోస్తాను ఇప్పుడు. మటన్ ఉడికేదాకా సరిపోయి నీళ్ళు పోసుకోండి, మరీ ఎక్కువ కూడా చేసుకోకండి, అది మీ ఇష్టం అండి. పలసగా కావాలన్నా మీకు గ్రేవీ, చిక్కగా కావాలన్నా దాన్ని బట్టేసి మీరు చేసుకోండి. ఇప్పుడు చిన్న గ్లాసు పోసాను నేను. ఇప్పుడు టేస్ట్ చూసుకోండి, బాగుందండి. కొంచెం సాల్ట్ పడుతుంది, ఎందుకంటే మనము పులుపు కూడా వేస్తాం కదా, కొంచెం వేసాను నేను. కారం అయితే సరిపోయింది కానీ సాల్ట్ పడుతుంది. ఇప్పుడు మటన్ ఉడికేదాకా మనం ఉడికిద్దాం. 2-3 విజిల్ వచ్చేదాకా పెట్టాలండి. మూడు విజిల్ వచ్చే వరకు పెట్టేద్దామండి, తర్వాత చూద్దాము. మూత పెట్టేశాను, ఇంకా విజిల్ కూడా పెట్టేశాను కాబట్టి ఒక 3 చూడండి, కుక్కర్ చల్లగా అయిపోయింది. ఇప్పుడు మూత తీద్దాము. చూసారా, మంచి నూనె బాగా తేలింది, ముక్కలు అడుక్కుపోయాయి అంటే ఉడికిందనమాట. మీరు ఒకటి ఇలా తీసుకొని కూడా చూడండి ఉడికిందా లేదా, వేడిగా ఉన్నది. ఇప్పుడు దీంట్లోకి మనము మనం ఉడకబెట్టుకున్న పేస్ట్ వేద్దామండి, చుక్కకూర పేస్ట్. ఈ పద్ధతికి ఒకసారి చేసుకొని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మంచిగా ఇట్లా గ్రేవీ ఎక్కువ ఉంటుంది అన్నమాట, అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, ఇప్పుడు మనము ఇలా పేస్ట్ మనం ముందే ఉడకబెట్టుకొని పెట్టుకుంటే మన కూరకి ఎంత కావాలనో అంత వేసుకోవచ్చు అన్నమాట. లేదు మొత్తం ఆకంత పెట్టేస్తే ఒక్కొక్కసారి బాగా పుల్లగా అవుతుంది. అందాజ తెలియకుండా కొంతమంది ఉంటారు కదా, అనుభవం ఉన్న వాళ్ళైతే బాగా పెట్టుకోవచ్చు, అట్లా మొత్తం వేసేసుకోవచ్చు, వాళ్ళకి తెలిసిపోతుంది. కొత్తగా ఎవరైనా వంటల్ని చేసేవాళ్ళు ఈ కూర మటను చుక్కకూర చేసుకునే వాళ్ళకి ఎంత పడుతుందో తెలియదు కదా, అలాంటప్పుడు ఇలా చేసుకొని అందులో వేసుకుంటే ఈ సేఫ్టీ అనమాట, ఎక్కువ పులుపు అవ్వదు. ఇంత మిగిలింది చూడండి, నాకు ఈ పులుపు సరిపోయింది. అది పక్కన పెట్టేసుకొని ఇంకా వేరే కూరలలో కూడా మనం వేసుకోవచ్చు మిగిలిన దాన్ని. ఇది ఒక బెనిఫిట్ అనమాట ఇలా చేసుకుంటే.
ఇప్పుడు ఇది టేస్ట్ చాలా బాగున్నది. దీంట్లో మీకు ఇప్పుడు టేస్ట్ చూడండి, ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోండి. ఒక 5 నిమిషాలు దీన్ని ఉడికించాలండి. ఉడికిస్తే ఏమవుతుందంటే ఈ ముక్కలకి కూడా ఈ పులుపు పట్టుతుంది, మంచి టేస్ట్ వస్తుంది అనమాట. స్టవ్ మీడియంగా సిమ్లో పెట్టుకోండి, లేదా మాడిపోతుంది. ఇంకా ఇప్పుడు దీన్ని బాగా ఉడికియాల్సిన పని లేదు, ఊరికే మూత పెట్టేస్తా. విజిల్ పెట్టాల్సిన పని లేదు. ఇంకొక 5 నిమిషాల తర్వాత చూద్దామండి. చూడండి, మనము ఆకుకూర వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మంచిగా ఉడికిచ్చాను నేను. ఉడికిచ్చిన తర్వాత తీసుకొని సర్వింగ్ బౌల్కి మార్చుకున్నాను. చూస్తున్నారా, ఇక గ్రేవీ చూడండి ఇలా ఉంటుంది చిక్కగా. ఆకులు వేస్తే ఇట్లా రాదండి, మనం ముందు ఉడకబెట్టుకొని చేస్తేనే ఈ పద్ధతిగా బాగుంటుంది. ఆకులు వేసుకుంటే ఇంకా అంత ఆకులు కొంచెం వాటర్గా ఉంటుంది అనమాట. ఇలా అయితే మనం ఏమి మసాలా వేయకున్నా కానీ ఇంత చిక్కగా ఉంది, అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. ముక్కలు కూడా చూడండి ఎలా ఉన్నాయో, ఇదిగో బాగుంది కదండి. టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందండి, అసలు మామూలుగా ఉండదు, అంత బాగుంటుంది. చూడండి, మనం గ్రేవీ అంటే గ్రేవీ వేసుకోవచ్చు, ముక్కలు కావాలంటే ముక్కలు వేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే కర్రీ కూడా ఎక్కువ అవుతుంది, మనకి ఒదుగుద్ది అన్నమాట. మరి నచ్చిందండి ఈ రెసిపీ? నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వాళ్ళకి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఏవైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మంచి మంచి వంటలు మన ఛానల్లో ఉన్నాయి. ఇంకా ముందు కూడా నేను మంచి వంటలు పెడతాను. చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా అవుతాయి, అస్సలు ఇంకా తిరుగు లేకుండా ఉంటాయి అన్నమాట. అంత బాగుంటుంది, ఎవరు తిన్నా కానీ సూపర్ అని అంటారు. ఓకే అండి, మరి మీరు చేసే పని లైక్ కొట్టండి ప్లీజ్. ఒక లైక్ ఇవ్వండి, ఇంత శ్రమపడి మేము చేస్తున్నందుకు లైక్ కొట్టండి. ఓకేనా? మరి ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్.